సిటీ న్యూస్ కి స్వాగతం। నా పేరు కృష్ణ। మేము సెన్సేషనల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, మాది 3 గ్రూపులు ఉన్నాయండి। సెన్సేషనల్, సుపీరియర్, సింబయోటిక్, ఫ్యాక్ట్ 3 గ్రూపులు ఉన్నాయి। నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మొన్న గత వారం కింద జరిగిన వర్షాలతోని మొత్తం అంటే ఊరు మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది। ఆ వరదతోటి మొత్తం కొట్టుకుపోయింది అంతా। ఇంకా మొత్తం ఊళ్ళలో ఉన్న ప్రజల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది। దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్ఫర్మేషన్ మా ఎండి గారు అయినటువంటి శ్రీ తాలూరి సతీష్ కుమార్ గారు, వారి సతీమణి విజయ్ కుమార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది। వారు కూడా మీడియా ద్వారా వీడియోలో మామూలుగా సెల్లో టీవీలలో చూసి వాళ్ళ హృదయం చెల్లించిపోయి మా వంతు సహాయంగా ఎంతో కొంత ఎంతో ఆర్థికంగా మేము కూడా ఒక పొజిషన్లో ఉన్నాం। ఆ ఉద్దేశంతోనే మా వంతు సహాయంగా మేము కూడా ఎంతో కొంత వీళ్ళకి ఆర్థిక సాయం చేద్దాం చెప్పిన ఆలోచనతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది। గత 4 డేస్ నుంచి అంటే ఇప్పటికీ 4 రోజులు అవుతుంది మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టి। ఆ 4 రోజుల నుంచి మేము మొదటిగా ఒక 500 కుటుంబాలకు ఇస్తే మా వంతు సహాయంగా సరిపోతుందని చెప్పేసి మేము ఆలోచనతో మేము ప్లాన్ చేసి ఒక 500 కుటుంబాలకు ఖమ్మంలో ఇవ్వడం జరిగింది। ఆ తర్వాతకి వచ్చేసి అక్కడ ఇస్తే మేము చేసింది ఎంత కూడా అసలు సరిపోయే పరిస్థితులు లేదు। అది చాలా చిన్న సహాయం అనిపించింది। మేము ఒక 500 మంది అని అనుకున్న దగ్గరికి పోతే అక్కడ 5000 మంది కంటే ఎక్కువ ఉన్నారు బాధితులు। మహబూబాబాద్ జిల్లాలో ఇక్కడ మాకు తెలిసిన విషయం అంటే మేము ఇంటిమేషన్ చేయడం జరిగింది। ఈ గ్రామం బొల్లపల్లి గ్రామానికి ఉల్లపల్లి గ్రామానికి రావడం జరిగింది। ఇక్కడ కూడా వచ్చి చూస్తే మొత్తం కంప్లీట్గా వాళ్ళు తినే బియ్యం కానీ పప్పులు ఉప్పులు ఏమి లేకుండా కంప్లీట్ ఉన్న ఆహార పదార్థాలు అవుతుంది, ప్లస్ వాళ్ళకు అంటే మూగజీవాలు అవుతుంది, ప్రతిదీ ఒక్కటి ఇది అదని కాకుండా ప్రతిదీ కూడా అన్నీ కొట్టుకుపోయినాయి। అది చూసి మేము ఇంటిమేషన్ చేయడం జరిగింది। వెంటనే ఎండి గారు స్పందించి మన వరంగల్ జిల్లా కూడా ఒక 500 మంది కుటుంబాలకు నిత్యావసర వస్తువులు సరుకులు పంపించని చెప్పడం జరిగింది। ఇక్కడ ఒక 100 గ్రామాలకు 100 ఇండ్లకు ఇక్కడ, అదే మిగతా పక్కన విలేజ్లకు అక్కడ ఒక 100 గ్రామాల 100 హౌస్లకు, అలాగే మన రావిరాల్ అనే విలేజ్ అక్కడ కూడా కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది। అక్కడ కూడా ఒక 100 గ్రామాలకు 100 హౌస్లకు ఇవ్వడం జరుగుతుంది। ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వాస్తవంగా మాకు ఈ ఇంటిమేషన్ ఇచ్చింది మాకు మీడియా మిత్రులు అవుతుంది, మన సృజన్ అనే బ్రదరు మాకు ఇక్కడ వాళ్ళ దగ్గర విలేజ్లో బాగా డ్యామేజ్ జరిగింది। ఈ విలేజ్కి ఎవరు పాపం రావడం జరగలేదు, కొంచెం లోపలికి ఉంది। మేమంతా సహాయంగా ఇక్కడ మీ చేసేది ఇక్కడ చేస్తే ఈ ఊరికి బాగుంటుందని చెప్పిన ఉద్దేశంతో చెప్పడంతో మేము ఇక్కడ రావడం జరిగింది। మాకు సపోర్ట్ చేసినట్టు మీడియా మిత్రులకు అవుతుంది, ఈ గ్రామ ప్రజలకు అవుతుంది, అలాగే మా ఎండి గారికి స్పెషల్గా ఈ గ్రామ తరఫున నేను వారికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా।